ఎక్కువ మామూలుగా ఎప్పుడు పడుకోవాలా అనిపించటం, ఎప్పుడు పరిగెత్తి ఆడుకోవాలా అనిపించటం, ఎప్పుడు ఎవరితో అయినా పోట్లాడాలా అనిపించటం, లేక ఎప్పుడు ఏదో తిండి తినాలా అనిపించటం, ఇవన్నీ మీకు కలుగుతూ ఉంటాయి. లేక కాంపిటీషన్ ఎవరి మీదనో పడటం, ఇవి దీంతో ఒక 5-6 చెడ్డ పనుల్లో మీరు మర్చిపోతారు. చదువు సబ్జెక్ట్ మర్చిపోతారు మీరు. పెద్దవాళ్ళు కూడా దీన్ని తెలుసుకోవాలి, ఒకటి చిన్నవాళ్లే కాదు, అందరూ తెలుసుకోవాలి సైకలాజికల్. అందుకని మనం ఆ మర్చిపోయేటువంటి దానికి మనం బుద్ధి వేరే పెడుతున్నాం దానికి, అందుకని మర్చిపోతున్నాం. కానీ ధారణాశక్తి లేదే అని ఊరికే ఉండిపోవటం కాదు, మనకు ధారణ లోపల కెపాసిటీ, మనకు పట్టుకునేటువంటి బుద్ధి లేదే మనకు. ఏంటిది, నాకు ఇంకా ఇది అర్థం కాదు, నేను దీంట్లో నేను చదవలేను, ఈ విద్య నాకు రాదు అని ఒక డిసైడ్ అయిపోతారు. మనం అయిపోతాం. అంతవరకు వదలకూడదు, మనం బుద్ధిని అంతవరకు వదలకూడదు. ఏమైనా ఓడిపోయినట్టే కదా, మన ఛాలెంజ్ ఓడిపోయినట్టే కదా. సో ఛాలెంజ్లో మనం ఓడిపోకూడదు. చేయాల. నిన్న 3 రోజుల కిందట స్వామీజీ ఈ గోల్డ్ మెడల్స్ ఇచ్చాం, అంటే భగవద్గీతలో 2 పిల్లలు ఏం చెప్పారు తెలుసా? 2 మాటలు ఫెయిల్ అయిపోయినారట, అంటే రాలేదు వాళ్ళకి. తనకు తాము ఛాలెంజ్ చేసుకున్నారట, ఎందుకు నాకు రాదు. వాళ్ళు చెప్పింది, పిల్లలు చెప్పింది, టైం లేదు, లేకపోతే మైకులో చెప్పిస్తూ ఉంటే 2 పిల్లలు ఎందుకు నాకు రాదు, ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నా అని తనకు తానే ఛాలెంజ్ చేసుకొని మళ్ళీ మొన్న ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి 2 పిల్లలు కూడా గోల్డ్ మెడల్ తీసుకున్నారు. అట్లా ఛాలెంజ్ తీసుకోవాలి మనమే ఛాలెంజ్ తీసుకోవాలి. నాన్న అమ్మకి కానీ, పక్కింటి వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ మీద ఛాలెంజ్ తీసుకోకూడదు. వాళ్ళ మాదిరి ఉండాలి. నీది మర్చిపోతావు నువ్వు. నీకేదో ఒక ఎనర్జీ ఉంది, నీ దగ్గర ఉంది, నీకు ఒక శక్తి ఉంది, నీ మైండ్లో ఒక శక్తి ఉంది, నువ్వు ఒక ఎనర్జీ నీలో ప్రవహిస్తుంది, అది అంతగా ఉంది లోపల మీకు. సో దాన్ని మీరు రగిలించాల, అంటే వెలిగించాల. అక్కడే ఉంది, మీ దగ్గరే ఉంది. దానికి చార్జ్ చేస్తే వెలుగుతుంది. దాన్ని అగిపులగిచి వంటిస్తే వెలుగుతుంది. మీ దగ్గర తైలం ఉంది, ఒత్తి ఉంది అన్నట్టు మీ దగ్గర అన్ని బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీని తిప్పాలంటే పైకి వేసి ఎగరటం కాదు, తిప్పాలని. స్వామి చెప్పారు కదా, తిరుగుతున్నాను, దాని కింద పడిపోతారు. తిరిగితే రాదు. మీలో ఉండేటువంటి ఎనర్జీని లేపాల. దానికి ఏం చేయాలా? లేపాలంటే ఫస్ట్ సోమారితనం వదిలేసేయాలి. సోమారితనం వదిలేయాలి. ఫస్ట్ కూర్చోనేది అభ్యాసం చేయాలి. మీరు కింద కూర్చోనే మీరు చదవాలా. ఇట్లా మీ ఇంట్లో సోఫా ఉంది, సోఫాలో కూర్చొని చదవకూడదు, నిద్ర వస్తుంది. అందుకని పూర్వకాలంలో చెక్క కుర్చీలు ఉండేవి, చూశారు కదా, చెక్క కుర్చీ.